హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్. ఈరోజు ఉలవచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా హెల్దీ ఫుడ్, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది, ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఉలవచారు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఉలవల్ని ఒక 2 hours ఈ విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది, చూసారా? ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని వడగట్టుకుందాము. అంటే వాటర్ని ఉన్న గింజల్ని సపరేట్ చేసేసుకుందాము. ఈ విధంగా ఉలవలు మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర వేసాను. ఫైన్ పేస్ట్ లాగా మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అంటే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మిర్చి గింజలు ఉంటాయి కదా, అవి వేసాను. 2 ఎండుమిరపకాయలు వేసాను. 2 వెల్లుల్లి రెబ్బలు చిదిమి వేసాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 5-6 వేసుకున్నాను. నేను మొత్తం దీంతోనే చేస్తాను కర్రీ, ఇంకా కారం ఏం వేయను. ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాను. చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఒక 2-3 టమాటాలని ఇలా ఈ చిన్నగా, అంటే మరి పేస్ట్ లాగా మిక్సీ పట్టకూడదు, కచ్చాపచ్చలాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకొక టమాటాని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉలవలు ఉడకబెట్టి తీసిన వాటర్ ఉన్నాయి కదా, అవి వేసాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని కొంచెం గుజ్జు తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. మరి పుల్లగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇప్పుడు మనము ముందుగా ఉలవల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసి దీంట్లో యాడ్ చేశాను. అంత బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనకి చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోవాలి, కొంచెం పల్చగా ఉండాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకొని పులుపు చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మరగనివ్వాలి. మూత పెట్టకూడదు, ఎందుకంటే మనం సాల్ట్ వేయలేదు కాబట్టి పొంగుతుంది కదా. మూత పెట్టకుండానే ఒక 5 minutes దీన్ని మరగనివ్వాలి. దీంట్లో చివరిగా కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసాను, టేస్ట్ బాగుంటుంది. చూసారా, 5 minutes తర్వాత ఈ విధంగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసాను, అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను. ఇప్పుడు బాగా కలిపి మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి మరిగించుకోవాలి. 5 minutes తర్వాత చూస్తే చూడండి, ఆల్మోస్ట్ మన ఉలవచారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ
కారం ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే కారం ఏం వేయట్లేదు, పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఒకవేళ మీకు కారం కావాలనుకుంటే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను. ఇప్పుడు చివరిగా అయిపోయింది. ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఎంబడే మూత పెట్టేసి ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఎంబడే మూత తీయకూడదు, ఫ్లేవర్ అనేది అంతా మనకి చారులోకి దిగిపోతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్, ఈ ఎండాకాలంలో మనకి చాలా చాలా చలవ చేసేటువంటి ఫుడ్ ఇది. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.